హాయ్ అండి, వెల్కమ్ టు నాచు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కోడికూర చికెన్ పకోడీ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకే మూకుళ్ళ కోడికూర చికెన్ పకోడీ ఎలా చేద్దామా అని చెప్పేది ఒక వీడియో అయితే చేశాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు అయితే చికెన్తో నేను చికెన్ పకోడీ చికెన్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఒకే దాంట్లో ఎలా చేస్తారని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి, చికెన్ అయితే తీసుకున్నాను. అందులో చిన్న చిన్న ముక్కలు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు అయితే చికెన్ కర్రీ కోసం, కొంచెం చిన్నగా ఉన్న ముక్కలు అయితే పకోడీ కోసం అయితే తీసుకున్నానండి. ఇక మా పిల్లలకైతే చికెన్ కర్రీ కంటే చికెన్ పకోడీ అంటేనే చాలా ఇష్టం. లేదు అంటే చికెన్ ఫ్రై చేయాలి. మా ఆయనకేమో చికెన్ గ్రేవీ లాగా ఉండాలి. మా గ్రేవీలా ఉంటే మా పిల్లలు తినరు. అందుకనే నేనైతే ఈసారి కొంచెం చికెన్ గ్రేవీ లాగా, కొంచెం చికెన్ ఏమో పకోడీ లాగా చేద్దామని ఫిక్స్ అయిపోయా. అందుకనే చూపిస్తాను. ఇక చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకున్నాను. ఆ చిన్న ముక్కలలో ఇటు పెద్ద ముక్కలు ఉన్న చికెన్ కడుక్కున్నాను. చిన్న చిన్న చేసిన ముక్కలను అయితే కడుక్కొని పెట్టుకున్నాను. ఇక వాటిలో అయితే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుకొని పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఇవన్నిటిని మంచిగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మన ఇంట్లో కార్న్ పౌడర్ తెలుసు కదా అందరికీ, కార్న్ పౌడర్ అయితే కలుపుకొని పెట్టుకోవాలి. కార్న్ పౌడర్ వేయడం వల్ల పకోడీకి మంచి కలరిష్ వస్తుంది. అందుకని కార్న్ పౌడర్ అయితే వాడాలండి. కొంచెం మైదా కూడా వేసుకోవాలి. ఇక నేనైతే వీటిని ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే ఒక గంటలో ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాతనైతే దాన్ని తీసాను. అప్పుడు ఇక దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే ఇప్పుడు మనము ఒకే మూకుల్లో చేయడం కాబట్టి నూనె మిగలకూడదని చెప్పేసి కొంచెమే నూనె అయితే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు మనకి కూరకి ఎంత నూనె సరిపోతుందో అంత నూనె అయితే తీసుకుంటే బెటర్ అని నేను కొంచెమే నూనె తీసుకున్నాను. ఒక వాయి ఎక్కువ అవుతుంది కావచ్చు, అంటే ఒక వాయి వేసేది 2 వాయిలు, 2 వాయిలు వేసేది 3 వాయిలు అవుతుందని చెప్పేసి నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక 10 ముక్కలు వేసి చేసుకున్నా పర్వాలేదు కదా అని చెప్పేసి కొంచెమే నూనె తీసుకున్నాను అన్నమాట. ఇక నూనె బాగా వేడెక్కిపోయింది. ఆ తర్వాతనైతే మన మ్యాగ్నేట్ అయిపోయిన చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, నూనె బాగా వేడెక్కినాక అంటే ముక్క వేయగానే పైకి తేలేటట్టు ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఒక్కొక్క ముక్కలుగా వేసుకొని మంచిగా అవి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటిని చూసుకోవాలన్నమాట, ఉడికినాయా లేదా అని చెప్పేసి. పైకి కనబడినా కానీ లోపల ఉడకవు కదా, అందుకని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇప్పుడైతే ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి కలర్ ఎంత బాగా ఉందో. బయట బండి మీద అమ్ముతారు కదా, అలాగా హోటల్లో రెస్టారెంట్లో అమ్మే విధంగా అయితే కనబడుతున్నాయి నాకైతే. ఇప్పుడైతే ఒక వాయి అయిపోయింది, ఇంకొక వాయి కూడా వేద్దామని చెప్పేసి. కొంచెం నూనె కాబట్టి ఒకేసారి అవ్వదు, ఒక 2-3 వాయిలు పడుతుంది. ఓపిక తెచ్చుకొని వండుకుంటే మనకు నూనె మిగిలేదు. ఇప్పుడు శనివారాలు, గురువారాలు, మంగళవారం, సోమవారం తినని వాళ్ళు ఉంటారు కదా, నూనె మిగిలితే నూనె ఏం చేసుకుంటాం, అందుకని చెప్పేసి అట్లా మెల్లగా ఫ్రై చేసుకున్నాం అనుకో మనకి నూనె మిగలదు. తర్వాత వచ్చేసి అక్కడికక్కడికి చికెన్ కూర కూడా మనకి అయిపోతుంది. ఇక నాకైతే ఒక 3 వాయిలు అయితే పడ్డాయండి. ఇంకా అవి చేసిన తర్వాత చికెన్ కర్రీ చేద్దామని అనుకున్నాను నేను. ఇక అవి చేసేలోపు ఏం చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే కోసి పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఇక ఫ్రై అయితే కానీ తర్వాత అయితే చికెన్ కర్రీ సంగతి చూద్దామని చెప్పేసి ఆ చికెన్ పకోడీని అయితే చేసేసాను. చూడండి తర్వాత చికెన్ పకోడీ అయిపోయిన తర్వాత మరి గార్నిష్ కోసం అయితే మనకి ఏదైనా ఉండాలి కదా, అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇవైతే మా ఇంట్లో పెరిగిన కరివేపాకు అండి, వాటిని అయితే వేసుకున్నాను. మా ఇంట్లో అప్పుడు ప్రజెంట్గా కరివేపాకు అయితే ఇంట్లో లేదు, అందుకని మా చెట్టుకున్న కొన్ని కరివేపాకు అయినా తీసుకున్నా, గార్నిష్ కోసమే కదా అని చెప్పేసి ఆ కరివేపాకు అయితే వేసేసాను. చూడండి అవి అలా వేస్తేనే ఎంతైనా కరివేపాకుతో గార్నిష్ సూపర్గా కనబడుతుంది కదా. ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ అయితే చేసేసాను. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడైతే కర్రీ కోసం ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఇంతకుముందు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే కర్రీ వండుకోబోతున్నామండి. అందులో ఎక్కువ నూనె ఉంటే తీసేసుకోండి, లేదు సరిపడా ఉంది అనుకుంటే అందులోనే వంట చేసేయండి. నాకైతే సరిపడా నూనె ఉందని చెప్పేసి నేనైతే అందులోనే వంట చేస్తున్నాను. చూడండి ఆ కొంచెం ఆయిల్లోనే కొంచెము దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ వేసేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వడానికైతే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి. ఎంతైనా చికెన్ ఉన్నంత టేస్ట్ మటన్ ఉండదు కదా అండి, కానీ నాకైతే మటన్ ఇష్టం, మా ఆయనకైతే చికెన్ ఇష్టం. మా పిల్లలకైతే చికెన్నే కానీ అందులో పకోడీ అన్న, ఫ్రై అన్న ఇష్టం. మా ఆయనకేమో సూప్ లాగా ఇష్టం. ఎట్లా అన్నాలో నాకైతే అర్థమే కాదు. కానీ ఇక ఈసారి అయితే ఇట్లా ట్రై చేసిన. మీరు కూడా ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇట్లా ట్రై చేశారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి తర్వాత ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి
ఆయిల్‌లో చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలండి. అందుకని కొంచెం కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం అయితే వేసుకోవద్దండి. ఇక మూత పెట్టుకొని కొంచెం అవి ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం అయితే వేసుకుందాము. ఇక ఫ్రై అయ్యేలోపు ఏం చేద్దామని చెప్పేసి అయితే ఒక టమాటా గ్రేవీ కోసం అయితే ఒక టమాటా తీసుకున్నాను. ఇక టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి చికెన్‌తో పాటు వేసుకుంటే లాస్ట్ వరకి మంచిగా ఉడికిపోతాయి కదా! రసం వస్తదని చెప్పేసి నేనైతే టమాటాలు చికెన్‌తో పాటే వేసేసాను. ఇక మూత పెడితే కొద్దిసేపు పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వచ్చే వరకి అని చెప్పేసి ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేశాను. ఎంతైనా చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక కారం వేసుకున్న తర్వాత అయితే దాన్ని కింది మీదకి కలిపేసి మూత పెట్టేశాను. ఇక ఇప్పుడు ఆ టమాటాలు ఉడికి ఆ సూప్ వచ్చేస్తుంది కదా అండి. ఇప్పుడు మా ఆయనకి గ్రేవీ కావాలని చెప్పాను కదా, గ్రేవీ కోసం ఏం చేద్దాం, వాటర్ పెడితే నాకేమో తినబుద్ధి కాదు, అందుకని చెప్పేసి పెరుగునైతే నార్మల్గా ఇలా మంచిగా కలిపేసేసాను. నేనైతే చికెన్లో అప్పుడు ఉప్పు వేసుకోలేదు, అందుకని ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. అది ఫ్రై అయ్యేలోపు ఏం చేద్దామని చెప్పేసి పెరుగునైతే మంచిగా మజ్జిగలా చేసేసుకున్నాను. చూడండి చికెన్ ఉడికి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో. అలా ఉంటే మా ఆయన తినడు కాబట్టి ఆయన కోసం ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న పెరుగునైతే అందులో వేసేసాను, గ్రేవీ కోసం అన్నమాట. ఇంకా వాటర్ పోయకుండా ఈ పెరిగేస్తే టేస్ట్‌కు టేస్ట్ ఉంటుంది, హెల్త్‌కు కూడా వేడి కూడా తగ్గుతుంది కదా అని చెప్పేసి అయితే ఇక పెరిగేసేసాను. ఇక పెరుగు మంచిగా ఉడికే వరకు అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇక కింద మీద అయితే కలిపేసాను, కలిపి మూత పెట్టేశాను. ఇక అది ఉడికే వరకు అయితే మూత పెట్టాలి కదా, మూత పెట్టాను. చూడండి అది ఉడుకుతూ ఉంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏదైనా కానీ ఫస్ట్ కంటికి నచ్చాలి, తర్వాత పంటికి నచ్చాలి అంటారు కదా, అందుకని చూడ్డానికైతే లుకింగ్ చాలా బాగుండాలండి. ఇక లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేశానండి. ఇక మూత పెట్టేసి ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది. మా ఆయనకి చికెన్ ముక్క అంటే మెత్తగా ఉడకాలనండి. ఎలా అంటే ఇట్లా ముట్టుకోగానే స్మాష్ అయిపోవాలి, అలా అలిపినప్పుడు ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఇంకొంచెం ఉడకబెట్టాను. ఇక లాస్ట్‌లో అయితే ధనియాల పొడి వేసుకున్నాను. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో, సూపర్గా ఉంది. లుకింగ్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ పక్కన పెడితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.